పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ఫైర్ డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొని బస్టాండ్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక వాహనంలో వచ్చేలోపు అక్కడి నుంచి ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది చేసే ముందస్తు చర్యల గురించి ప్రాక్టికల్గా చేసి చూపించారు. అదేవిధంగా వేసవిలో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా బస్టాండ్, షాపులు, హోటళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ వివరించారు. మేము ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము రావడానికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది? ఒకవేళ పబ్లిక్ ప్లేస్ లో అయితే పబ్లిక్ ఏం చేయాలి, లేదు అని అంటే ఇలాంటి సంస్థ ఆర్టీసీ కానీ లేకపోతే ఇలాంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ లేకపోతే మార్కెట్ ఏరియాలో కూడా చాలా రష్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, సామాన్ కూడా విపరీతంగా పెడతారు, దానిలో ఆక్సిజన్ సఫోకేషన్ ఉంటుంది. తర్వాత దానిలో ఇంటర్నల్ బర్స్ట్ తయారవుతుంది, అంటే బర్న్ తయారవుతుంది ఇంటర్నల్ గా. అంటే మనం స్టోరేజ్ కూడా ఎక్కువ ఇళ్లలో స్టోరేజ్ ఎక్కువ పెట్టినా కూడా అది దానిలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎప్పుడైనా కిటికీలు తీసినా కూడా ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా దానికి ఫైర్ అవుతుంది. అండ్ ఫైర్ ఎట్లయింది అంటే మనకు తెలియదు. మనం ఊరికి పోతాం, చాలా మొత్తం క్లోజ్ చేసిపోతాం. మేము ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము రావడానికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది? ఒకవేళ